హే గాయ్స్, ఈరోజు మీకు ఎగ్ ఆమ్లెట్ కర్రీ ఎలా చేసుకోవాలో చెప్తాను. నేనైతే 3 ఆనియన్స్, 4 పచ్చిమిర్చి, హాఫ్ టొమాటో అయితే తీసుకున్నా. పీసెస్గా కట్ చేసి బౌల్ పెట్టి ఆయిల్ వేసి దాంట్లో అయితే వేసేసాను. ఆనియన్స్ కలర్ షేడ్కి ఏదైతే టొమాటో పీసెస్ కట్ చేసి పెట్టుకున్నా సో అవైతే దీంట్లో వేసేసాను. వేసాక 5 to 10 minutes బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఉంచుకోవాలన్నమాట. సో ఇంకా దీంట్లో నేను కొంచెం పసుపు, సాల్ట్ అండ్ ఇంకా కొంచెం కారం, గరం మసాలా కూడా వేసాను. సో ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలి. మొత్తం ఆనియన్స్లోకి అన్నీ మిక్స్ అవ్వాలి కదా, సో అందుకని చెప్పి మిక్స్ చేసుకున్నాక ఒక 5 to 10 minutes అయితే ఉంచుకోవాలన్నమాట. అండ్ ఇంకా ఆనియన్స్ అయితే ఇలా ఫ్రై అవుతాయి. ఆనియన్స్ ఇలా ఫ్రై అయ్యాక నేనైతే హాఫ్ కప్ వాటర్ అయితే తీసుకున్నాను. వాటర్ వేసాక 5 to 10 minutes అయితే ఉంచుకోవాలి కర్రీ దగ్గరికి అయ్యే వరకు. సో నేనైతే 3 eggs తీసుకుని బ్రేక్ చేసి వేసేసాను. సో ఇది ఆమ్లెట్లా వేసుకోవాలి ఎగ్స్ అనేవి. సో ఆమ్లెట్ ఎలా అయితే 2 sides కాలుస్తామో సో ఇది కూడా అంతేనండి, 2 sides కూడా ఫ్రై చేసుకోవాలి. సో కర్రీ అయితే రెడీ అయిపోయింది. నేను ఇంకా ప్లేట్లో సర్వ్ చేసుకొని వేడివేడి అన్నంలో కలుపుకొని అయితే తింటాను. సో టేస్ట్ అయితే చాలా బాగుంది. ఒకవేళ నచ్చితే మీరు కూడా ట్రై